హాయ్ గాయ్స్, నేను మీ మొబైల్ ఎడిటర్. ఇప్పుడు మనం లైట్ రూమ్లో ఫోటో ఎలా ఎడిట్ చేయాలో చెప్పుకుంటాం. ఓపెన్ లైట్ రూమ్, ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఆల్ ఫొటోస్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనం ఏ ఫోటో ఎడిట్ చేయాలో దాన్ని క్లిక్ చేసుకుంటాం. దాన్ని క్లిక్ చేసుకున్నాక క్రాప్, ప్రీసెట్స్, ఆటో, లైట్ అలా ఉంటాయి. క్రాప్ అనేది మనం ప్రజెంట్ ఇప్పుడు క్రాప్ అనేది క్రాప్ చేయడానికి ఫోటోని క్రాప్ చేసుకున్నాం మనకు నచ్చినట్టు. అది అంతగా అవసరం లేదు, అది రొటేట్ అవుతుంది పిక్చర్, చూస్తున్నారు కదా. అలాగా అవసరం లేదు. మన ప్రీసెట్స్ అవి మనం డౌన్లోడ్ చేసుకొని ఇందులో ఇంపోర్ట్ చేసుకుంటే సేమ్ ఎలాగున్నది అలాగా మారిపోద్ది ఇమేజ్. అదే అవసరం కావాలని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. ఇప్పుడు మనకి ఆటో అంటే ఆటోమేటిక్గా ఎడిట్ అయిపోద్ది దాని మటుకు అదే. అది బాగోదు, మనం ఎడిట్ చేయాలని మనం చేస్తేనే దానికి ఎక్కినది తెలుస్తుంది. ఎక్స్పోజర్ అంటే ఫోటోని వైట్ అవుతుంది. అదే పెంచామంటే వైట్ అయిపోద్ది, తగ్గిస్తే బ్లాక్ అయిపోద్ది. చూస్తున్నారు కదా అలాగా. కాంట్రాస్ట్ అనేది పెంచితే బ్లాక్ వస్తుంది. కొద్దిగా చూసుకొని పెంచుకోవాలి అటు ఇటు. కాంట్రాస్ట్ అనేది కొద్దిగా పెంచుకుంటాం. హైలైట్స్ అనేవి వైట్గా ఉన్నవి డల్గా ఉంటాయి కదా, దాన్ని హైలైట్ చేస్తుంది. హైలైట్స్ అనేది చూడండి అలా మనం చూసుకుని అదే ఫోటో చేసుకుంటూ చేయాలి. షాడోస్ అనేవి ఇప్పుడు ఎండ నీడ గట్రా ఉంటుంది కదా, ఆ షాడోని బ్రైట్ చేసి కలర్ లాగా ఉంచేస్తుంది. షాడో చూడండి, చెక్ చేయండి అలా. ఓకేనా. ఇప్పుడు వైట్గా ఉన్నవి ఇంకా వైట్ అవ్వడానికి వైట్స్, బ్లాక్ ఏమో బ్లాక్గా ఉన్నవి ఇంకా బ్లాక్ అవ్వడానికి చూడండి అలా. ఇప్పుడు అది అయిపోద్ది. కలర్లోకి వెళ్ళి వైబ్రేషన్ కొద్దిగా పెంచుకుంటాం, ఎందుకంటే కొద్ది డార్క్ మనకి బ్రైట్నెస్గా నీట్గా కనిపిస్తుంది. సాచురేషన్ కూడా అలా పెంచుకుంటాం. ఇప్పుడు మిక్స్లోకి వెళ్తాం. మిక్స్లో ఉంది రెడ్ అంత ఉండదు మనకి. ఆరెంజ్ అనేది సాచురేషన్ తగ్గించి లూమినెస్ పెంచాలి. చూడండి బాగా చూడండి. సాచురేషన్ తగ్గించి లూమినెస్ పెంచితే ఫేస్ వైట్ అవుతుంది. చూడండి, గమనించారా? ఫేస్ వైట్ అవుతుంది. అదే ఎల్లో అనుకోండి మొత్తం గ్రీనరీ. ఎల్లో అంటే గ్రీనరీ, ఎల్లో శారీ కానీ అలాగా ఎల్లో కలర్ ఏమంటే అవి చేంజ్ అవుతాయి. హ్యూ మారిస్తే కలర్ చేంజ్ అవుతుంది. సాచురేషన్ ఏమో తగ్గించడానికి పెంచడానికి. ఇప్పుడు గ్రీన్ కూడా సేమ్ అంతే. ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్ కూడా సేమ్ అంతే. గ్రీన్ మొత్తం చేంజ్ అయిపోద్ది. హ్యూ చేంజ్ చేస్తే కలర్ చేంజ్ అవుతుంది. బ్లూ ఏమో సేమ్. ఇప్పుడు బ్లూ అనేది అలా పెంచుకుంటూ చూడండి, అక్కడ చాకెట్ మారుతుంది కదా, అలాగా కలర్ చేంజ్ అవుతుంది. రెడ్ వైలెట్ ఏముండదు. నెక్స్ట్ ఎఫెక్ట్స్లోకి వెళ్తే టెక్స్చర్ అని ఉంటుంది. టెక్స్చర్ పెంచుకుంటే మనకి క్వాలిటీ ఉంటుంది, క్లారిటీగా. తగ్గిస్తే స్మూత్ అయిపోద్ది, ఫుల్ స్మూత్ అయిపోద్ది ఇమేజ్ మొత్తం. ఎప్పుడైనా చూసుకుంటూ అలా పెంచుకొని ఉంచుకుంటూ బెస్ట్ టెక్స్చర్. నెక్స్ట్ క్లారిటీ అనేది పెంచుకోండి కొద్దిగా. డెషేజ్ అని ఉంటుంది. డెషేజ్ అంటే తగ్గిస్తే వైట్ అయిపోద్ది ఫోటో మొత్తం, పెంచితే బ్లాక్ అయిపోద్ది. అదే చూసుకుని పెంచితే క్వాలిటీగా క్లారిటీగా కనిపిస్తుంది. ఇప్పుడు వింటేజ్ అంటే వింటేజ్ని తగ్గిస్తే బ్లాక్ వస్తుంది, పెంచితే వైట్ వస్తుంది. మిడ్ పాయింట్ వెయిట్ అవసరం లేదు. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళి షార్ప్నింగ్ అని ఉంటుంది, కొద్దిగా పెంచుకోండి. తర్వాత కొద్దిగా నాయిస్ రిడక్షన్ అంటే ఏముండదు, కొద్దిగా పెంచుకుంటే మరి మనకి హైలైట్గా కనిపించే కొద్దిగా నాయిస్ తగ్గి బాగుంటుంది. కాంట్రాస్ట్ కలర్ నాయిస్ రిడక్షన్ అంతే. ఆఫ్టర్ బిఫోర్ చూడండి, సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. దాన్ని మీకు చాలా చెప్తుంటాను ఇంకా వీడియోస్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో చూసి